ప్రధానంగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆటవిక రాజ్యం గురించి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా చర్చించుకునేలాగా ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన, ఒక ఆటవిక రాజ్యం కొనసాగుతూ ఉంది. ఏదైనా వాళ్ళు మాట్లాడితే అది ఒప్పు, ప్రతిపక్షాలు మాట్లాడకపోయినా కూడా వారి మీద కేసులు పెట్టి నిర్బంధించి ఈరోజు పెడుతున్నటువంటి అగచాట్లు అందరికీ కూడా తెలిసినాయి. దుర్మార్గమైనటువంటి కేసులు పెడతా ఉన్నది ప్రభుత్వం. వెనక ముందు చూసుకోకుండా అది మహిళలు కావచ్చు, లేదనుకుంటే ఉద్యోగులు కావచ్చు, టీచర్లు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఏ ఒక్కరు కూడా అతీతం కాదు. ఎవరి మీద పడితే వారి మీద అక్రమ కేసులు బనాయించి ఈరోజు నిర్బంధిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ప్రధానంగా గడిచిన కొన్ని నెలలుగా డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలు, అక్రమాలు, దాని మీద సాక్ష్యాలతో సహా సుమారుగా 3 లక్షల మంది గొంతుకగా వైఎస్ఆర్సీపీ ముందుకొచ్చి వినిపిస్తూ ఉంది. మీరు ఒకసారి ఆలోచించండి, ఇంత పెద్ద ఉద్యమాలు జరుగుతూ ఉన్న తర్వాత ఇన్ని వందల మంది డిఎస్సిలో నష్టపోయినటువంటి అభ్యర్థులు కోర్టులకు అప్రోచ్ కావడం కానీ, అదేవిధంగా స్వయంగా స్కూల్ ఎడ్యుకేషన్కి కొన్ని వేల మంది గ్రీవెన్స్లు పెట్టుకోవడం కానీ, మేము నష్టపోయినాము అని చెప్పి కుయ్యో మర్రో అని వారందరూ కూడా అటు కోర్టులను కానీ, ఇటు స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, అటు శాప్ను కానీ, అంటే స్పోర్ట్స్ అథారిటీ వారిని కానీ అప్రోచ్ అయ్యి బాధలు పడతా రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు. కనీసం కొంచెమైనా కూడా కనికరం లేకుండా దీని మీద అందరూ అడుగుతున్నది కూడా ఒక్కటే, సిబిఐ ఎంక్వైరీ చేయించండి. అన్ని ఆధారాలు దొరికినాయి కదా, క్వశ్చన్ పేపర్ లీకేజ్ గురించి ఆధారాలు దొరికినాయి కదా. మీరు ఉద్యోగాలని 15 లక్షలు, 13, 14 లక్షలకి అమ్ముకోవడానికి మీరు జరిపినటువంటి బేరసారాలు కానీ, ఇచ్చినటువంటి అభ్యర్థులు పోలీస్ స్టేషన్లను అప్రోచ్ అయినవి కానీ, ఇవన్నీ కూడా సాక్ష్యాలతో సహా వచ్చాయి కదా. మీరు తీసుకొచ్చినటువంటి దొంగ జీవోలు కానీ, ఫేక్ సర్టిఫికేట్లు కానీ, టెట్ కానీ, డిఎస్సి కానీ, ఏ విధమైనటువంటి క్వాలిఫికేషన్లు లేకుండా మీరు ఉద్యోగాలని అమ్ముకోవడం, కట్టబెట్టడం జరిగినటువంటి తీరు, ఇవన్నీ కూడా మనం సాక్ష్యాలతో సహా చూపించాం. దాని మీద సిబిఐ ఎంక్వైరీ అడుగుతా ఉన్నాం. మీరు ఎందుకు ఈ సిబిఐ ఎంక్వైరీని తప్పించుకోవడానికి, ఈ సిబిఐ ఎంక్వైరీని లేకుండా చంద్రబాబు నాయుడు గారి కొడుకు మీద ఈ సిబిఐ ఎంక్వైరీ జరగకుండా మీరు ఎన్ని దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారన్నది అర్థమవుతుంది. మొట్టమొదటిగా మాట్లాడుతున్నటువంటి మా మీద 175 నియోజకవర్గాలలో ఉన్నటువంటి ఇన్ఛార్జీల మీద, కార్యకర్తలు, నాయకుల మీద ఒకే రోజు మీరు బనాయించినటువంటి అక్రమ కేసులు, ఒక్కొక్కరి మీద నా మీదైతే సుమారుగా 4-5 కేసులు నమోదు చేసినారు. అలా అందరి మీద కేసులు పెట్టడం. రెండో పాయింట్కి వచ్చేటప్పటికి దుర్మార్గంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి టీచర్స్ని వారికి ఉన్నటువంటి బాధల్ని చెప్పుకోవడానికి కేంద్ర విద్యాశాఖ మంత్రిని కలవడానికి వారు ప్రయత్నిస్తే, వారికి కూడా డిఎస్సి మరక అంటించి వారిని ఎలాంటి నోటీసులు లేకుండా వారిని ఏకంగా సస్పెండ్ చేసేయడం, నోటీసు కానీ ఎక్స్ప్లెనేషన్స్ కానీ లేకుండా సస్పెండ్ చేయడం. మూడవది, టీచర్స్ ఏదైతే 2025లో సెలెక్ట్ అయినటువంటి టీచర్స్ ఉన్నారో వారిని బలవంతంగా ఎంఈఓల ద్వారా వారందరికీ కూడా ట్రాన్స్పోర్టేషన్, ఫుడ్, అకామిడేషన్స్ ఏర్పాటు చేస్తామని చెప్పి బలవంతంగా చేసి వారిని రోడ్డు మీదకి తీసుకొని వచ్చి పొలిటికల్ ధర్నాలు చేయించడం గవర్నమెంట్ టీచర్స్ చేత. వారి బాధలు చెప్పుకోవడానికి టీచర్స్ వస్తే సస్పెండ్ చేసినారు. మీరు మీ మీద సిబిఐ ఎంక్వైరీని తప్పించుకోవడానికి మీరు గవర్నమెంట్ ఉద్యోగుల దగ్గర ధర్నాలు ఈరోజు ప్రతి జిల్లాలో కూడా చేయించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ డిఎస్సిని కప్పిపించుకోవడానికి ఏపీపీఎస్సి గ్రూప్ 1 సంబంధించి 2023లో జరిగినటువంటి రిక్రూట్మెంట్ గురించి ఈరోజు మీరు డైవర్షన్లో భాగంగా మీరు దాంట్లో అక్రమాలు జరిగినాయి, ఏదో జరిగిందని చెప్పి ఈరోజు మీరు తీసుకుని వస్తున్నటువంటి తీరు. 1 by 1 మీరు ఒక్క ఎంక్వైరీ చేస్తే సరిపోయేదానికి మీరు మా మీద కేసులు పెట్టడం, టీచర్లను సస్పెండ్ చేయడం, 2025 టీచర్స్ దగ్గర ధర్నాలు చేయించడం,
ఏపీపీఎస్సీలో అక్రమాలు జరిగినాయని చెప్పి 3 రోజుల నుంచి మీకు సంబంధించినటువంటి 2 వార్తాపత్రికల్లో కథనాలు దాని గురించి వేస్తూ తప్పుదారి పట్టించడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం చూస్తూ ఉంటే జనాలు ఈరోజు అసహ్యించుకుంటా ఉన్నారు. మొట్టమొదటిగా డిఎస్సి గురించి ఇప్పటికే అనేక పర్యాయాల్లో సాక్ష్యాలు చూపించినాం. అయినా కూడా నేను మీకు మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఏం అడుగుతా ఉన్నాము? చిన్న చిన్న విషయాలకే గతంలో అన్ని ప్రభుత్వాలు కానీ దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో కానీ చిన్న చిన్న ఆరోపణలు వస్తే కూడా ఒక దర్యాప్తు చేయించి ఆ దర్యాప్తు నివేదిక ప్రకారం ఎలాంటి తప్పు జరగలేదని చెప్పేటువంటి పరిస్థితుల్లో మీరు మాత్రం మీకు సంబంధించిన ఎంప్లాయీస్ని కానీ అధికారులు కానీ లేకపోతే మీ మంత్రులు ఎమ్మెల్యేల దగ్గర మీకు మీరే క్లీన్ చిట్ ఇచ్చుకుంటా ఉండారే తప్ప ఒక చిన్న ఎంక్వైరీ వేయడానికి కూడా ఇంత పెద్ద ఆరోపణలు ఒక చిన్న ఎంక్వైరీ కూడా వేయకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇన్ని లక్షల మందిని మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు, బాధ పెడతా ఉన్నారంటే మీరు అర్థం చేసుకోవాలా? క్వశ్చన్ పేపర్ లీకేజ్ అన్నది వాస్తవం కాదా? ఉద్యోగాలు మీరు అమ్ముకున్నారన్నది వాస్తవం కాదా? 2 దొంగ జీవోలు, జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 తీసుకొని వచ్చి మీకు కావాల్సినటువంటి వారందరినీ రిక్రూట్ చేసుకున్న తర్వాత ఆ 2 దొంగ జీవోల్ని మీరు ఉపసంహరించుకున్నమాట వాస్తవం కాదా? అదేవిధంగా ట్యాంపరింగ్ చేయడం, మీరు ఏదైతే ఉద్యోగాలు వచ్చినాయన్నారో వారందరినీ కూడా మీరు వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారో వారి సర్టిఫికేట్స్ని, ఆ సర్టిఫికేట్స్ మేము తప్పని మేము చెప్పిన తర్వాత మొట్టమొదటిసారిగా వాటిలో మేము తప్పని చెప్పిన వాటిని మీరు డిలీట్ చేసేసి మరలా నకిలీవి ఇంకొక రకమైనటివి మీరు దాంట్లో అప్లోడ్ చేసి మరలా వాటిల్లో కూడా తప్పులు ఉన్నాయన్న తర్వాత మరలా ఇటీవల కాలంలో మరలా కూడా ట్యాంపర్ చేస్తారు. ఒకే వ్యక్తికి సంబంధించి నేను తీసినటువంటి డిఫరెంట్ డాక్యుమెంట్స్ అంటే జూన్ 6వ తేదీ నుంచి 3 రకాలుగా మేము సబ్మిట్ చేయడం, తప్పులను సబ్మిట్ చేయడం, మీరు వాటిల్ని మళ్ళా ట్యాంపర్ చేయడం, మళ్ళా దాంట్లో కూడా తప్పులు ఉన్నాయంటే మరలా ట్యాంపర్ చేయడం. ఈ విధంగా ఎక్కడైనా కూడా ఒక గవర్నమెంట్ వెబ్సైట్లో మీరు అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ని మేము వీడియోలు కూడా తీసుకున్నాం. మీరు అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ని పదే మీరు నకిలీ సర్టిఫికేట్స్ క్రియేట్ చేయడం, మేము తప్పులని చెప్పిన చోట ఆ సర్టిఫికేట్స్ తీసి ఈ సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా కూడా ప్రభుత్వాలు చేసినాయా? ఒక ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా ట్యాంపర్ చేసుకుంటారు, దొంగతనాలు చేసుకుంటారు, మోసం చేసే పరిస్థితులు ఉంటాయి. ప్రభుత్వాలే మోసాలు చేస్తాయా? ప్రభుత్వాలే దుర్మార్గాలు చేస్తాయా? ప్రభుత్వాలే వెబ్సైట్స్ని ట్యాంపర్ చేస్తాయా? ఇంకా ఈ ప్రభుత్వాల మీద ఎవరికి నమ్మకం ఉంటుంది? మేము ప్రశ్నించిన ప్రతిసారి మేము తప్పుపెట్టిన ప్రతి అంశాన్ని సాక్ష్యాలతో చూపించిన తర్వాత మీరు పెట్టిన వెబ్సైట్లోనే మీరు ట్యాంపర్ చేసుకొని ఈరోజు దానికి ప్యారలల్గా డైవర్షన్ చేయడానికి మీరు ఎన్ని ధర్నాలు, ఉద్యమాలు, ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని అరెస్టులు చేస్తూ ఉన్నారు, ఎంతమందిని సస్పెండ్ చేస్తూ ఉన్నారు, ఎంతమందిని గొంతు కోస్తూ ఉన్నారో మీకు అర్థం కావాలి. ఈరోజు అవన్నీ మీకు పట్టనట్టుగా మీరు ప్రవర్తిస్తున్నటువంటి తీరు. ఇంకొకటి కూడా ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను, అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ మీకు చెప్పినాను కదా. ఈ సాఫ్ట్ బాల్ అసోసియేషన్కి సంబంధించి ప్రెసిడెంట్గా కోన రవికుమార్ గారు మీ ఎమ్మెల్యే ఈరోజు సాఫ్ట్ బాల్ అసోసియేషన్కి ఉన్నారు. దానికి సంబంధించి సుమారుగా 35 మంది వరకు కూడా టీచర్ ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారు. మీరు ఒక్కసారి చూడండి, ఒక సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలా? ఒక గేమ్కి సంబంధించి స్పోర్ట్స్లో ఇవ్వాలా, ఒక ఫామ్ 3 ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలా? దాని కింద స్పష్టంగా ఉంటుంది ఏమనంటే ఆ అసోసియేషన్కి సంబంధించిన సెక్రటరీ ఇస్తేనే అది వ్యాలిడ్ అని ఉంటుంది. అలాంటిది మీరు హానరరీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మీ ఎమ్మెల్యే కోన రవికుమార్ గారు సాఫ్ట్ బాల్కి సంబంధించి సర్టిఫికేట్లు ఇస్తే దాన్ని బేస్ చేసుకొని మీరు ఉద్యోగాలు ఇచ్చారే, అది ఆ ఒక్క తప్పు చాలు. ఇచ్చినటువంటి అన్ని తప్పుల్లో మించి మీ ఎమ్మెల్యే కోన రవికుమార్ గారు ఇచ్చినటువంటి ఒక సర్టిఫికేట్ బేస్ చేసుకొని సాఫ్ట్ బాల్లో సుమారుగా 35 మందికి మీరు ఉద్యోగాలు కట్టబెట్టినారంటే దాంట్లో మెన్షన్ చేస్తుంటుంది కింద నోట్ అని, సెక్రటరీ మాత్రమే దాంట్లో సైన్ చేస్తే అది వ్యాలిడ్ అన్నప్పుడు మీ కోన రవికుమార్ గారు సంతకం పెడితే మీరు ఉద్యోగాలు ఇచ్చేశారు. ఇది చాలదా? మీరు చేసినటువంటి అన్ని అక్రమాలకి అదే సాఫ్ట్ బాల్లో శ్రీకాకుళం సెక్రటరీగా పనిచేసినటువంటి వారి వైఫ్కు కూడా ఒక నకిలీ సర్టిఫికేట్ క్రియేట్ చేసి శ్రీకాకుళంలో నకిలీ సర్టిఫికేట్ క్రియేట్ చేసి మీరు ఉద్యోగం ఇచ్చుకున్నారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఇలా మీరు అన్ని రకాలుగా అటు స్పోర్ట్స్కి సంబంధించి కానీ పేపర్ లీకేజ్ దగ్గర నుంచి ప్రతి అంశంలో కూడా మీరు చేసినటువంటి అన్యాయాలు, దుర్మార్గాలు, అరాచకాలు
ఎక్కడ ఎప్పుడు జరగనటువంటి రిక్రూట్మెంట్ విధానాన్ని ఈ డిఎస్సిలో మీరు తీసుకొని వచ్చినటువంటి విధానం మేము మాట్లాడితే దాని మీద ఒక ఎంక్వైరీ వేయండి స్వామి, ఎంక్వైరీ వేయండి అని అడిగితే మీరు ఎంక్వైరీలు వేయకుండా ఇన్ని రకాలుగా కేసులు, సస్పెన్షన్లు, మీరు అధికారంలో ఉండి ధర్నాలు చేయించుకోవడం ఎక్కడన్నా ఉందా? ఇది అధికారంలో ఉండే వాళ్ళు ధర్నాలు చేసే పరిస్థితి, రోడ్డు మీదకి ఉద్యోగస్తులను తీసుకొచ్చే పరిస్థితి ఉంటుందా? ఏం అడిగినాం? ఒక ఎంక్వైరీ అడగడం తప్ప ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా ఎక్కడ సంతోషంగా కానీ ఎక్కడ నిర్భయంగా కానీ రోడ్డు మీద తిరిగే పరిస్థితి ఉంటుంది. ఒక నిష్పాక్షికమైనటువంటి ఎంక్వైరీ కూడా ఇన్ని లక్షల మంది అడిగిన తర్వాత మీరు వేయడానికి ముందుకు రావట్లేదంటే మీరు ఒక్కసారి మీ మనస్సాక్షిని అర్థం చేసుకోవాలా. మీకు ఆ అర్హత ఉందా? ప్రభుత్వంలో కొనసాగే అర్హత మీకు ఉందా లేదా అన్నది మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలా. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు డిఎస్సి రిక్రూట్మెంట్ జరిపి ఈరోజు దాని మీద ఎలాంటి స్పందన లేకుండా మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా టీచర్స్ సస్పెన్షన్ గురించి మాట్లాడాలి. ఇక్కడ మొన్న మేము ఢిల్లీ వెళ్ళాం. ఒక రాజకీయాల్లో మేము ఉన్నప్పుడు ఖచ్చితంగా అధికార పార్టీ చేసినటువంటి తప్పుల్ని కానీ ఈ ప్రజల పక్షాన మాట్లాడడానికి తప్పకుండా కూడా మా వంతుగా మేము ప్రయత్నిస్తాం. వారి గొంతుకుగా మేము పోరాడతాం. మా మీద కేసులు పెట్టినా ఏం పెట్టినా కూడా బరాయించి వారి కోసం ఫైట్ చేస్తాం. అయితే ఈ సందర్భంగా కొన్ని ఉపాధ్యాయ సంఘాల వాళ్ళు మా దగ్గరకు చెప్పినటువంటి మాట ఏంటంటే, వారు కోరిన కోరిక ఏంటంటే ఈ డిఎస్సి అంశం వేరు. వారు మమ్మల్ని కోరిన కోరిక ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ టీచర్లుగా 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి ఎప్పుడో 1990లో నుంచి కూడా టీచర్స్గా కొనసాగుతున్నటువంటి లక్షల మంది టీచర్స్ ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. మరి 2009లో ఒక రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, విద్యా హక్కు చట్టం ద్వారా ఒక అంశం, ఒక కండిషన్ అన్నది టీచర్లకు సంబంధించి ఒక నిబంధన అన్నది పెట్టడం జరిగింది. అదేంటంటే టీచర్గా రిక్రూట్ కావాలా అంటే టెట్ కంపల్సరీగా పాస్ అయి ఉండాలా, క్వాలిఫై అయి ఉండాలా అన్నది. మరి ఈ టెట్ నిబంధన 2009లో రావడం జరిగింది. 2012 డిఎస్సి నుంచి అమల్లో ఉంది. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2009 వచ్చినటువంటి చట్టాన్ని 2009కి ముందు సెలెక్ట్ అయినటువంటి టీచర్లు, అంటే ఇప్పటికైతే 30-40 సంవత్సరాల నుంచి టీచర్లుగా కొనసాగుతున్నటువంటి వారు, 2009లో వచ్చినటువంటి చట్టం దానికి ముందు రిక్రూట్ అయినటువంటి టీచర్లకు కూడా ఖచ్చితంగా ఈ టెట్ని క్వాలిఫై కావాల్సిందే అనే ఒక చిన్నది సుప్రీంకోర్టులో వచ్చినటువంటి వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక జడ్జిమెంట్ని తీసుకొని వచ్చి ఖచ్చితంగా దాన్ని ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళా సుప్రీంకోర్టుకి రివ్యూ పోవాలని కానీ ఏదైతే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఈ నిబంధన కాదు అని చెప్పాల్సినటువంటి ప్రయత్నం చేయకుండా దానికి ముందు టీచర్స్గా జాయిన్ అయ్యి ఇప్పటికీ టీచర్లుగా కొనసాగుతున్న వారికి ఇక్కడ వచ్చినటువంటి టెట్ కండిషన్ మీరు కూడా టెట్ రాయాల్సిందే అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025 నుంచి అమల్లోకి తీసుకొని వచ్చి సుమారుగా 1,00,000 మందికి పైగా అంతకు ముందు రిక్రూట్ అయినటువంటి టీచర్ల గొంతు కోసే ప్రయత్నం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంటే ఆ వేదనని మా దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత మేమెటు ఢిల్లీకి వెళ్తా ఉన్నాం, మీరు కూడా రండి, మీ వేదనని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి, కేంద్ర మంత్రి దగ్గరికి చెప్పడానికి మనం ప్రయత్నిద్దామనే మాటని చెప్పడం జరిగింది. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడైనా ఒక జీవోని తీసుకొచ్చిన తర్వాత ఆ జీవో వచ్చిన తర్వాత నుంచి అది అమలులోకి వస్తుంది. అక్కడి నుంచి రిక్రూట్మెంట్స్ కానీ సెలక్షన్స్ కానీ ఏం జరిగినా కూడా ఆ తర్వాత వచ్చిన వారికి మాత్రమే అది అప్లై అవుతుంది. అంతకుముందు సెలెక్ట్ అయి ఉన్నా, జాయిన్ అయి ఉన్నా వారికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అటువంటివి అమల్లోకి రావు. ఈరోజు ఎమ్మెల్యేలుగా 175 మంది ఉన్నారు, శాసనమండలి సభ్యులుగా ఒక 50 చిల్లర మంది మేమున్నాం, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, అందరూ ఉన్నాం. మరి ఈరోజు ఎవరైనా కోర్టుకి వెళ్ళి వీళ్ళకి చదువు సందేహాలు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఖచ్చితంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కావాల్సి ఉంటే ఇక మీదట దాని మీద మనకు నామినేషన్ వేయాలన్నా కూడా కనీసం వాళ్ళకి డిగ్రీనో పీజీనో ఉండాలా అని చెప్పి ఎవరైనా కనుక కోర్టుకి వెళ్ళి ఆ కోర్టు కూడా, గౌరవ కోర్టు కూడా అట్లాంటిది ఏదైనా కనుక లేదా కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొని వస్తే ఇప్పటికిప్పుడు పాతగా ఉండే వాళ్ళకు కూడా మీరు రాజీనామాలు చేసి మీరందరూ కూడా చదువుకున్న తర్వాత మళ్ళీ రమ్మని చెప్పి ఎవరైనా చెప్తారా? సరే టీచర్స్ని కూడా తీసేద్దాం, మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా,
అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా ఎక్కడైనా ఒక జీవో వస్తే ఆ జీవో వచ్చిన తర్వాత రోజు నుంచి జరిగినటువంటి సెలక్షన్స్లో ఆ జీవో ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఒక్క టీచర్లను మాత్రమే మీరు ఎందుకు కక్ష కట్టారు, టీచర్ల మీద మీకు ఎందుకు ఇంత కక్ష అని చెప్పి ఈరోజు టీచర్లు అందరూ కూడా బాధపడేటువంటి అంశం. 2009లో వచ్చినటువంటి జీవోని అంతకుముందు 20-30 సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి టీచర్లకు కూడా ఈరోజు మీరు టెట్ పాస్ కావాలా అంటే ఎక్కడైనా ధర్మం ఉందా? ఇది న్యాయమా? మీరు తీసుకొచ్చినటువంటి చట్టం ఏ తేదీ నుంచి ఉందో ఆ తేదీకి ముందు జాయిన్ అయినటువంటి వారికి ఏ విధంగా అది అప్లై అవుతుంది? ఈరోజు 1990లో సుమారుగా 30-40 సంవత్సరాల క్రితం జాయిన్ అయినటువంటి టీచర్ని అతను ఏదో మ్యాథమెటిక్స్ చెప్పుకునే పనితే టెట్ కానీ రాయాలంటే మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, లాంగ్వేజెస్ అవన్నీ కూడా చదువుకొని ఈరోజు టెట్ రాయాలా? ఎక్కడ సాధ్యమవుతుంది? సుమారుగా 55 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉండే టీచర్ని ఆన్లైన్లో టెట్ పరీక్ష రాయమంటే ఎలా సాధ్యమవుతుంది? ఈరోజు ఆ టీచర్లు వారు చెప్పే సబ్జెక్టే కాకుండా మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా చదువుకొని వాళ్ళు టెట్ రాయాలంటే క్లాస్ రూమ్లోకి వెళ్ళి చదువులు చెప్పకుండా దీన్ని ప్రిపేర్ కావాల్సినటువంటి దుస్థితి ఈరోజు మనం కల్పించగలిగినాం ఈ ప్రభుత్వాలన్నీ కూడా. మీకు కనిపించట్లేదా? టీచర్లను మనం కక్ష కట్టాం, టీచర్ల పరంగా మనం ఈరోజు చేసినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచన కరెక్ట్ కాదని చెప్పి మీరు ఆలోచించలేకపోతా ఉన్నారా? ఇది వారి ఆత్మాభిమానానికి సంబంధించిందే. మీరెవరో అంటా ఉన్నారు, ప్రెస్ వాళ్ళు కూడా మొన్న నేను ఏదో ఒక మీడియాలో చూసినాను. మరి టీచర్ అన్నప్పుడు ఈరోజు వారికి ఆ సత్తా ఉందా లేదా చూసుకోవడానికి టెట్ ఎగ్జామ్ పెట్టినప్పుడు ఏ విధంగా అది తప్పు అవుతుంది అని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది. ఇప్పటికే వాళ్ళు 30 సంవత్సరాల నుంచి టీచర్గా పనిచేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు కొత్తగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అన్నది నువ్వు పాస్ కావాలంటే ఇప్పుడు దాకా వారు టీచర్గా పనిచేసినటువంటి విధానాన్ని మనం ఏమనుకోవాలా? వారికి ట్రైనింగ్ పెట్టండి, ఇంకా చక్కగా వాళ్ళకి క్వాలిటీ ఇవ్వాలన్నా, వారికి ఇంకా ఒక మంచి ప్రజెంటేషన్స్ ఇవ్వాలన్నా, లేటెస్ట్ స్కిల్స్ మీదనే మీరు ట్రైనింగ్స్ ఇవ్వండి. ట్రైనింగ్స్ ఇచ్చి మీరు వాళ్ళని ఇంకా గొప్పగా తయారు చేయండి. అంతేగాని ఇప్పుడు మీరు పరీక్షలు రాస్తేనే మీరు టీచర్లుగా కొనసాగుతారని చెప్పిన విధానం ఎక్కడైనా ఉందా? ఒక ఐఏఎస్ కలెక్టర్ ఉంటారు, 30 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మరలా మీరు అప్పుడు చదివినటువంటి ఐఏఎస్ మీద మాకు డౌట్ ఉంది, మీరు ఇప్పుడు కొత్తగా మరలా ఐఏఎస్ మళ్ళీ పాస్ అయితేనే మీకు కలెక్టర్గా కంటిన్యూ అయ్యేదానికో లేకుంటే ఐఏఎస్కి కంటిన్యూ అయ్యేదానికి అవకాశం ఉందంటే ఎవరైనా పాస్ కాగలరా? 30-40 సంవత్సరాల తర్వాత పరీక్ష పెడితే ఐఏఎస్లు కాదు, డాక్టర్లు కాదు, ఇప్పుడు డాక్టర్లుగా 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళకి మరలా మీరు నీట్ ఎగ్జామ్ రాయాల్సిందే. ఇప్పుడు ఆ రోజుల్లో నీట్ లేదు, ఇప్పుడు నీట్ ఉంది. ఇప్పుడు మీరు నీట్ రాస్తేనే మీరు డాక్టర్గా కంటిన్యూ అవుతారంటే ఒక్క డాక్టర్ అయినా కూడా ఇప్పుడు నీట్ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయా? మరి అలాంటి వారందరికీ లేని చట్టం ఈ ఉపాధ్యాయుల మీద మీరు ఎందుకో కక్ష సాధిస్తూ ఉన్నారు? ఈ విషయాన్ని పదే 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 ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళినా కూడా వీలు కాకపోతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి గారిని కలిసి ఈ విషయాన్ని చెప్పాలన్న ఆలోచనతో వారు మమ్మల్ని సంప్రదిస్తే మేము వారి దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడడం కూడా జరిగింది. దీని మీద వెళ్ళామని చెప్పి మీరు డిఎస్సి 2025లో మీ మీద జరిగినటువంటి అన్యాయాల అక్రమాల మీద ఆ టీచర్ సంఘాలు కేంద్రాన్ని దగ్గరికి వచ్చినాయని చెప్పి ఏకపక్షంగా మీరు సస్పెండ్ చేసి పారేశారు. కనీసం వాళ్ళని ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా అడగలే. వారు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్, ఇది టీచర్స్ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్, మీరు కేవలం ఎలాంటి విచారణ లేకుండా టెట్ మినహాయింపు కోరితే మీరు డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాల మీద ఈ టీచర్ సంఘాలు ఢిల్లీకి వెళ్ళినాయని చెప్పి మీరు ఎలాంటి ఎంక్వైరీ కానీ ఎలాంటి వాళ్ళకి ఒక నోటీస్, షోకాస్ నోటీస్ ఇచ్చి ఎంక్వైరీలు చేయకుండా మీరు సస్పెండ్ చేసి వాళ్ళ గొంతుకు వచ్చినారు, వాళ్ళని అవమానించినారంటే ఎంతటి దారుణమైనటువంటి పరిస్థితులు ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మన రాష్ట్రంలో ఎలా ఉంటున్నామన్నది మీరు ఆలోచించుకోవాలా. సరే, నేను ఒకటి చెప్తున్నాను, కూటమి ప్రభుత్వంలో భాగమైనటువంటి మీ బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి ఇచ్చినటువంటి అక్నాలజ్మెంట్ ఇది. ఈ అక్నాలజ్మెంట్లో ఏముంది? మేము ఇచ్చినటువంటి ఆయనకి రిప్రజెంటేషన్లో, ఈ టీచర్స్ యూనియన్కి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్లో టెట్ని మినహాయించమని కోరుతూ మీరు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినారని కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు ఆఫీసులో అక్నాలజ్మెంట్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. వెరిఫై చేసుకోండి. కానీ ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నప్పుడు డిఎస్సి మీద ఏ విధంగా ముందుకెళ్లాలని ఢిల్లీలో మాట్లాడడానికి మేము ప్రయత్నించినాం. దాంతోపాటు వీరికున్న కోరికను కూడా మేము అక్కడికి ప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది. వీరు కోరుకున్నది కేవలం వారికి టెట్ గురించి. వీళ్ళకి ఎందుకండి డిఎస్సిలో ఏం జరుగుతాయన్నది? టీచర్లకు ఏం పనండి? టీచర్ల కోరికలు టీచర్లకు ఉన్నాయి, టీచర్ల బాధలు, టీచర్ల ఇబ్బందులు, కష్టాలు వారికి ఉన్నాయి. ఆ సమస్యల మీద వాళ్ళు పోరాడతారే కానీ 2025 డిఎస్సిలో జరిగినటువంటి అన్యాయాల అక్రమాల మీద వారికి ఏ సంబంధం? వారు ఎందుకు మాట్లాడతారు? మీరు ఎందుకు ఆలోచించట్లే ఆ విషయాన్ని? ఎందుకు? కేవలం ఏంటంటే మీరు ఈ రోజుకి కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత
2.5 సంవత్సరం అవుతా ఉంటే ఈ రోజుకి కూడా మీరు ఐఆర్ ఇవ్వాల. ఏ ప్రభుత్వమైనా వచ్చిన మొదటి నెలలో గతంలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 27% ఐఆర్ని ఇవ్వడం కూడా జరిగింది. మీరు అంతకంటే బెటర్గా ఐఆర్ ఇస్తానని చెప్పి 2.5 సంవత్సరమైనా కూడా ఈ రోజుకి కూడా మీరు ఐఆర్ ఇవ్వలే. నెక్స్ట్ కనీసం పిఆర్సీ గడువు అయిపోయి కూడా 3 సంవత్సరాలు దాటింది. అంతకుముందు ప్రభుత్వం గడువు అయిపోగానే పిఆర్సీ కమిషన్ వేసింది. మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ పిఆర్సీ కమిషన్ దగ్గర రాజీనామా చేయించారు. రాజీనామా చేయించి ఈ రోజు కూడా మీరు పిఆర్సీ కమిషన్ వేయలా. ఇంకా పిఆర్సీ కమిషన్ వేసేది ఎప్పుడు? ఆ పిఆర్సీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చేది ఎప్పుడు? ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీరు పిఆర్సీని అమలు చేసేది ఎప్పుడు? పిఆర్సీ గడువు దాటి ఇప్పటికే 3 సంవత్సరాలు అయింది. మీరు కమిషన్ ఎప్పుడు వేస్తారు? నివేదిక ఎప్పుడు వస్తుంది? పిఆర్సీ ఎప్పుడు అమలు చేస్తారు? మీకు ఒక మంచి పిఆర్సీ ఇస్తాను. గతంలో 23% ఇచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మీరు రివర్స్ పిఆర్సీ అన్నప్పుడు ఏ విధంగా అది రివర్స్ పిఆర్సీ అవుతుంది? మీరు సమాధానం చెప్పాలా చంద్రబాబు నాయుడు గారు? మరి ఈరోజు మీరు అంతకంటే బెటర్ పిఆర్సీ ఇస్తానని చెప్పి ఈ రోజుకి మీరు అరే గురి లేదు దాని మీద. రాష్ట్ర ప్రభుత్వంలో కాదు, కేంద్రంలో ఎక్కడైనా కూడా 5 డిఏలు పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఎప్పుడు లే. వన్స్ కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన తర్వాత 5 డిఏలు పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజే. మీరేం చెప్తున్నారు? టీచర్లకు కానీ ఉద్యోగులకు కానీ మేము రాగానే మీకు మంచి ఐఆర్, పిఆర్సీ, అరియర్స్, డిఏలు మొత్తం ఇస్తామని చెప్పి వారిని మభ్యపెట్టి మోసపెట్టి మీరు ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత, ఉద్యోగం అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఈరోజు వారందరినీ మర్చిపోయి మాట్లాడితే వారి మీద కేసులు. అరియర్స్ కూడా ఏం చెప్పినారు? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా 23,000 కోట్లు అరియర్స్ ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి, అన్నింటినీ ఇస్తామని చెప్పి ఈ రోజుకి 30,000 కోట్లకి అరియర్స్ పెరిగిపోయినాయంటే మీరు అరియర్స్ ఇవ్వకపోగా కొత్త అరియర్స్ కూడా దాంట్లో జాయిన్ అయినాయి. ఈ విధంగా ఇవన్నీ కూడా తప్పులు ఉన్నాయి. కాబట్టి ఎక్కడెక్కడ తప్పులు జరిగితే ఆ అధికారులందరినీ కూడా మీరు ఉద్యోగాలు లేకుండా వారిని పక్కన పెట్టడం, పోలీస్ అధికారులను అయితే పాపం ఎంత ఇబ్బంది పెడతా ఉన్నారో అంత ఇబ్బంది పెడతా ఉన్నారు. వారందరినీ కూడా ఎలాంటి నోటీసులు లేకుండా వారందరినీ కూడా వీఆర్లో పెట్టడం, వీఆర్లో పెట్టి జీతాలు ఇవ్వకుండా మీరు బందోబస్తు డ్యూటీలు చేయించుకోవడం, వారిని వచ్చి సంతకాలు పెట్టించడం, తాడేపల్లికి వచ్చి సంతకాలు పెట్టమని చెప్పడం, ఇలాంటి అన్యాయంగా ఉద్యోగస్తుల మీద మీరు ప్రవర్తిస్తున్నటువంటి తీరు మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ టీచర్లకు సంబంధించి, ఈ టెట్ ఎగ్జామ్కి సంబంధించి వారు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్, కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి ఇచ్చినటువంటి ఈ అక్నాలజ్మెంట్ ఇవన్నీ ఉండగా మీరు ఎలాంటి నోటీసు లేకుండా మీ దగా డిఎస్సి మీద పోరాటానికి వీరు కూడా ఢిల్లీకి వచ్చినారన్న మీరు ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా మీరు వారందరినీ కూడా సస్పెండ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు తప్పు కదా? టీచర్లను అవమానించడం కాదా? ఉద్యోగస్తులను అవమానించడం కాదా? ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలా మీరు ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నారన్నది. ఇకపోతే 2025 డిఎస్సి ఉంది. ఈ 2025 డిఎస్సి తప్పుడు డిఎస్సి అని మేము చెప్పినాం. కానీ మీరు ఏం చేస్తూ ఉన్నారు? దాని మీద ఎంక్వైరీ వేయకుండా ఆల్రెడీ సెలెక్ట్ అయినటువంటి డిఎస్సిలో సెలెక్ట్ అయినటువంటి టీచర్స్ దగ్గర ఈరోజు ధర్నాలు, నెల్లూరులో కూడా ధర్నా చేస్తారు. మీరు ఒకసారి టీచర్స్ ఆలోచించండి. వారు టీచర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఢిల్లీకి వాళ్ళ రిప్రజెంటేషన్తో వాళ్ళు వస్తే వాళ్ళని సస్పెండ్ చేస్తే మీరు ఈరోజు ప్రభుత్వంలో ఉండి, అది కూడా ప్రొబేషనరీ పీరియడ్లో ఉండి ఇంకా మీకు రెగ్యులర్ కూడా కాల. అలాంటి పరిస్థితుల్లో మీరు ఈ ఎంఈఓలు లేకపోతే ఈ అధికారులు బలవంతం చేసి మీకు ముందుకు వచ్చి మీరు ధర్నాలో పాల్గొనాలని చెప్పి మీరు చేస్తున్నటువంటి ఒత్తిడికి తలొగ్గి మీరు వచ్చి రోడ్ల మీదకి వచ్చి ఈరోజు పొలిటికల్గా మీరు మెసేజ్లు ఇస్తూ ఉన్నారు, వైఎస్ఆర్సీపీని తిడతా ఉన్నారు. మీకు ధర్మమా అని అడుగుతా ఉన్నా. రేపు పొద్దున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాదా? మీరు ఇలా మాట్లాడచ్చా? ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మీరు ఏం కోరుకోవాలా? నేను నిజాయితీగా డిఎస్సిలో నాకు ఉద్యోగం వచ్చింది, అలాంటప్పుడు మేమెందుకు భయపడాలా? వేయండి సిబిఐ ఎంక్వైరీ, మా నిజాయితీని మేము నిరూపించుకుంటాం అని చెప్పాల్సింది పోయి మీరు ధర్నా చేయడం ఏంటి? ప్రభుత్వాలు ధర్నాలు చేయించడం ఏంటి? ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడం ఏంటి? ఎక్కడైనా ఉందా? ప్రతిపక్షంలో చేస్తారు, ప్రజలు చేస్తారు ధర్నాలు. అధికార పార్టీ ధర్నాలు చేస్తుందా? అధికార పార్టీ ఏం చేయాలా? విచారణ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చి ఇదిగో రిపోర్ట్ మాకు క్లీన్ చిట్ ఉంది, మీరెవరు మాట్లాడడానికి అని చెప్పాల్సింది పోయి మీ దగ్గర ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు మీరు పెట్టుకొని మీరు అది చేయకుండా పాపం ఉద్యోగస్తులను రోడ్డు మీదకి తీసుకొని వచ్చి వారి దగ్గర పొలిటికల్ మెసేజ్లు ఇప్పిస్తూ ఉన్నారంటే దీంట్లో మీరు ఇంకొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి 1-2 ఉపాధ్యాయ సంఘాలు ఈ ధర్నాలలో ముందుకు వచ్చి మాట్లాడారు. ఆ ఫోటోలు, వీడియోలు కూడా తీసుకున్నాం. ఈరోజు ఢిల్లీకి ఉపాధ్యాయుల కోసం వచ్చినటువంటి వాళ్ళని సస్పెండ్ చేస్తే మీరు పొలిటికల్గా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ప్రవర్తిస్తున్నటువంటి కొంతమంది
ఈరోజు కడపలో కానీ కర్నూలులో కానీ రోడ్డు మీదకి వచ్చి వైఎస్ఆర్సీపీని తిట్టడానికి పొలిటికల్ మీటింగ్స్ను పెడతా ఉన్నారు. మీరు దీని నుంచి బయటపడతారు. అట్లా మాట్లాడినప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి. పొలిటికల్ మీటింగ్స్తో మీరు ఎందుకు ముందుకు వస్తున్నారు? ఎందుకు మీరు ప్రభుత్వం కోసం వాళ్ళని మెప్పు పొందడం కోసం ప్రతిపక్షాన్ని మీకోసం పోరాడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీని ఎందుకు విమర్శలు చేస్తూ ఉన్నారు? పొలిటికల్ విమర్శలు సీనియర్ టీచర్లుగా ఉండి మీరు ఎందుకు ఆ విధంగా చేస్తూ ఉన్నారన్నది మీరు ఒకసారి అర్థం చేసుకోవాలా. మీరు పీఆర్సీ 23% కంటే కోవిడ్ ఉన్నప్పటికీ 23% పీఆర్సీ ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇస్తే మీరు ఎంతోమంది వచ్చి ఎన్ని రకాలుగా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఏమి అనలే, ఎవరిని అనలే. ఆయన ఆ రెస్పెక్ట్ ఉంటుంది. కానీ ఈ సమాజంలో ఈ ప్రజలు ఈ రాష్ట్ర పరిస్థితిని తెలిసి ఆయన చేయాల్సిన దానికంటే మిన్నగా చేస్తారు. మీ మనస్సాక్షికి మీరు ఒకసారి ఆలోచించుకోండి. అయినా కూడా మీరు తిట్టారు, రోడ్డు మీదకి వచ్చి ఎన్ని చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలే. విజయవాడలో రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు మాట్లాడారు. మరి ఈరోజు కేవలం ఒక రిప్రజెంటేషన్ ఇస్తేనే టీచర్లని సస్పెండ్ చేసినటువంటి ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఈరోజు కొన్ని ఉపాధ్యాయ సంఘాలు 1-2 ఉపాధ్యాయ సంఘాలు మెహర్బానీ కోసం రోడ్డు మీదకి వచ్చి పొలిటికల్ మీటింగ్స్లో పాల్గొంటా ఉన్నారు. రేపటి రోజున ఏంటి అన్నది మీరు ఆలోచించుకోవాలా. వారి మీద ఖచ్చితంగా మేము కేసులు కూడా పెట్టడం కూడా జరుగుతుంది. ఆ కేసులు వారు తీసుకుంటారా లేదా అన్న తర్వాత విషయం. తప్పకుండా కూడా వైఎస్ఆర్సీపీ మేము ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి వారి మీద కూడా పొలిటికల్ మీటింగ్స్లో పాల్గొంటే తప్పకుండా కూడా కేసులు ఫైల్ చేయమని చెప్పి ఈరోజు అప్రోచ్ అవుతాం. మీరు రేపొద్దునైనా సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. తర్వాత ఈరోజు డైవర్షన్ కోసం ఏపీపీఎస్సీలో జరిగినటువంటి అన్యాయాలు అక్రమాలు అని చెప్పి పెద్ద ఎత్తున శీర్షికలు. ఎందుకంటే ఎల్లుండి నుంచి శాసనసభ శాసనమండలి సమావేశాలు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. దాంట్లో డిఎస్సి గురించి మేము మాట్లాడతామని మీరు 2023లో జరిగినటువంటి రిక్రూట్మెంట్ ఏబీపీఎస్సీ గ్రూప్ 1 రిక్రూట్మెంట్ గురించి ఈ రోజు మీరు మాట్లాడుతున్నటువంటి తీరు అంటే డిఎస్సిలో తప్పులు జరిగినాయి బాబు అంటే దాని మీద ఎంక్వైరీ వేయకుండా లేదు మేము తప్పులు చేసినాం, అప్పట్లో కూడా తప్పులు జరిగి ఉన్నాయని చెప్పి మీరు ఈరోజు మాట్లాడే పరిస్థితి ఉంది. మీరు వేసినటువంటి సిట్టే అది చాలా చక్కగా జరిగింది, ఎలాంటి తప్పులు లేవని చెప్పి మీరు వేసినటువంటి సిట్టే చెప్పిన తర్వాత కూడా ఈరోజు మరలా మీరు ఏబీపీఎస్సీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎస్, మీకు కనుక దీని మీద నమ్మకం ఉంటే వేయండి ఏపీపీఎస్సీ మీద సిబిఐ, వేయండి డిఎస్సి 2025 మీద సిబిఐ, రెండింటి మీద సిబిఐ ఎంక్వైరీ చేయండి. మీరు చేసినటువంటి డిఎస్సి 2025లో సాక్ష్యాలతో సహా చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీకు కనుక ఏపీపీఎస్సీ మీద మీకు కనుక అది తప్పులు జరిగినాయని మీకు అనిపిస్తే ఈ రెండింటి మీద సిబిఐ వేయండి. డిఎస్సి 2025 మీద వేయండి, ఏపీపీఎస్సీ మీద వేయండి. మీరు అలాంటి పరిస్థితి చేయట్లా. ఏపీపీఎస్సీలో ఎంత పారదర్శకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారో మీ మనసాక్షికి మీకు తెలుసు. ఈరోజు దాంట్లో సెలెక్ట్ అయినటువంటి గ్రూప్ 1 ద్వారా సెలెక్ట్ అయినటువంటి అనేక మంది ఆఫీసర్స్ ఈరోజు గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారు కూడా వారిని పొగుడుతూ వారికి మంచి ప్లేసెస్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. మీరు వారందరికీ కూడా రకరకాలుగా కులాలు మతాల మధ్య చిచ్చు పెడుతున్నట్టుగా వారి మధ్యలో కూడా రకరకాలుగా ఏ కులం వాళ్ళకి ఇచ్చినారు, ఏ మతం వాళ్ళకి ఇచ్చినారని చెప్పి అక్కడ కూడా లెక్కలు తీసి మీరు సబ్మిట్ చేస్తూ ఉంటారు. అయినా కూడా ఎక్కడ కూడా ఒక చిన్న పొరపాటు కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి. మీకు ఒక విషయం తెలియాలా, రెండు చెప్పారు ఈరోజు పేపర్లలో కనుక చూస్తే డిజిటల్ వాల్యుయేషన్ చేసినారు, హాయ్లాండ్ వాల్యుయేషన్ చేసినారు, విజయవాడలో ఒక వాల్యుయేషన్ చేసినారు ఏపీపీఎస్సీకి సంబంధించి అని చెప్పి మీరు మాట్లాడారు. మేము చెప్తా ఉన్నాము డిజిటల్ వాల్యుయేషన్ ఆ రోజు చేయాలనుకున్నది వాస్తవం. ఎందుకంటే కోవిడ్ టైం కాబట్టి కోవిడ్లో ఫిజికల్గా వచ్చి వాల్యుయేషన్ చేసేదానికి అవకాశం లేదు కాబట్టి ఆ రోజు డిజిటల్ వాల్యుయేషన్ చేయాలనుకున్నప్పుడు అభ్యర్థులు కోర్టును అప్రోచ్ అయ్యి మీరు ఇచ్చిన నోటిఫికేషన్లో డిజిటల్ వాల్యుయేషన్ లేదని చెప్పి కోర్టును అప్రోచ్ అయితే హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం డిజిటల్ వాల్యుయేషన్ అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కోవిడ్ పరిస్థితుల్లో డిజిటల్ వాల్యుయేషన్ చేయించాలనుకున్న డిజిటల్ వాల్యుయేషన్ చేయించకుండా మాన్యువల్ వాల్యుయేషన్ చేయించినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీది. ప్రతి ఒక్కటి కూడా పారదర్శకంగా హైకోర్టు చెప్పినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఈ రోజుకి కూడా ఏపీపీఎస్సీ పేపర్స్ అన్నీ కూడా హైకోర్టులోనే ఉన్నాయి. అంతటి చక్కగా ఆ రోజు చేసినా కూడా మీరు ఈరోజు మాట్లాడతారు. రెండో పాయింట్ ఏం చెప్తారు, హాయ్లాండ్లో వాల్యుయేషన్ చేసినారంటారు. హాయ్లాండ్లో వాల్యుయేషన్ చేయాల్సిన అవసరం ఏంటండి? చూపించండి హాయ్లాండ్లో ఎక్కడ వాల్యుయేషన్ చేసిందో, వేయండి దర్యాప్తు కావాలంటే. హాయ్లాండ్లో వాల్యుయేషన్ ఎవరు చేయించినారు? విజయవాడలో ట్రాన్స్పరెంట్గా వాల్యుయేషన్ జరిగింది. మీరు ఈరోజు ప్రధానంగా ఇంకొక విషయం చెప్తా ఉన్నారు, సుమారుగా 126 మంది సెలెక్ట్ అయినారు, 163 మంది సెలెక్ట్ అయినారు. పేపర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు 120 మంది వరకు దిద్దుళ్ళు ఉన్నాయని చెప్పి మాట్లాడారు.
163 మంది సెలెక్ట్ అయినారు, 160 మంది వరకు దిద్దుళ్ళు ఉన్నాయని చెప్పి మాట్లాడారు. ఒకటి, మీకు వాల్యుయేషన్ గురించి మీకు అవగాహన ఉండేవారు కనుకైతే మాట్లాడరు. ఒక్కొక్క అభ్యర్థి 7 పేపర్లు రాయాలి. ఈ 7 పేపర్లని ఫస్ట్ వాల్యుయేషన్ చేయిస్తారు. ఈ ఫస్ట్ వాల్యుయేషన్లో ఎగ్జామినర్ ఉంటారు, చీఫ్ ఎగ్జామినర్ ఉంటారు, నెక్స్ట్ క్యాంప్ ఆఫీసర్ ఉంటారు. వీళ్ళు ముగ్గురి పర్యవేక్షణలో ఎగ్జామినర్, చీఫ్ ఎగ్జామినర్, క్యాంప్ ఆఫీసర్, మళ్ళీ స్క్రూటినైజర్ ఉంటారు. వీరి ఆధ్వర్యంలో ప్రతి పేపర్ని కూడా వాల్యుయేషన్ చేయించడం జరుగుతుంది. అలా వాల్యూ చేసేటప్పుడు ఎగ్జామినర్ చేసిన దాన్ని చీఫ్ ఎగ్జామినర్ తర్వాత లెవెల్లో వాటన్నిటిని కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. ఫస్ట్ వాల్యుయేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ 7 పేపర్లని సెకండ్ వాల్యుయేషన్కి పంపిస్తారు. ఈ రెండింటికి మధ్యలో కనుక 15% ఎక్కువ కనుక వేరియేషన్ కనుక్కుంటే మళ్ళీ థర్డ్ వాల్యుయేషన్కి పంపిస్తారు. అలా 3 పద్ధతుల్లో, ఒక్కొక్క పద్ధతిలో ముగ్గురు ఆఫీసర్స్ మళ్ళీ స్క్రూటినైజర్ కలిపి వాల్యుయేషన్ చేస్తారు. ఇలా చేసే క్రమంలో ఒకవేళ కనుక ఎగ్జామినర్ ఆ మార్కుల్ని టిక్కుగొట్టి పక్కన మార్కులు వేసే సిస్టమ్ ఉండదు ఏపీపీఎస్సీలో, దాన్ని చదివి పైన ఉన్నటువంటి అబ్స్ట్రాక్ట్ దగ్గర ఆ క్వశ్చన్కి ఎదురుగా మార్కులు వేసుకోవాలా, అక్కడ వేయరు. ఎందుకంటే మళ్ళీ సెకండ్ వాల్యుయేషన్లో ఇన్ఫ్లుయెన్స్ అవుతాయని. అలా వేసేటప్పుడు ఒక ప్రశ్నకి ఎదురుగా ఒక ప్రశ్న మార్కులు వేసినప్పుడు అక్కడ కొంచెం కరెక్షన్ చేసి కరెక్ట్గా రాస్తారు. ఒకవేళ ఆయన తప్పు చేసి ఉంటుంటే చీఫ్ ఎగ్జామినర్ లేదా స్క్రూటినర్ ఎవరో ఒకరు ఎక్కడన్నా చిన్న మిస్టేక్ ఉన్నా కూడా కరెక్షన్ చేయించి అక్కడ కింద నెంబర్ ఆఫ్ కరెక్షన్స్ అని చెప్పి నెంబర్ ఆఫ్ కరెక్షన్స్ రాయించి సైన్ చేయిస్తారు. ఈ విధంగా ప్రతి అభ్యర్థికి సంబంధించి 7 పేపర్లకు సంబంధించి అన్ని పద్ధతుల్లో చేస్తారు. మళ్ళీ సెకండ్ వాల్యుయేషన్ కూడా వెళ్తుంది, మళ్ళీ అక్కడ 7 పేపర్లని చేస్తారు. అంటే ఒకే అభ్యర్థికి సంబంధించి ఇక్కడ 7 సార్లు కలెక్షన్, సెకండ్ వాల్యుయేషన్లో 7 సార్లు కలెక్షన్, అవసరమైన థర్డ్ వాల్యుయేషన్లో కూడా 7 సార్లు కరెక్షన్ జరుగుతుంది. ఈ విధంగా సుమారుగా 163 మంది సెలెక్ట్ అయితే ఒక్కొక్కరికి 7 పేపర్ల లెక్కన 2 వాల్యుయేషన్లు కలిపి 2283 సార్లు కరెక్షన్ చేయాల్సి వస్తుంది పేపర్లని. ఈ కరెక్షన్స్ 163లో మీరు 160 అంటున్నారు, కానీ ఈ 2282 కరెక్షన్స్ జరిగేటప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్నది వేసినప్పుడు అక్కడ కరెక్షన్ చేసి కింద నెంబర్ ఆఫ్ కరెక్షన్స్ రాయాల్సి సంతకం పెట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రొసీజర్ ప్రకారం కరెక్షన్స్ జరుగుతాయి. మరి అట్లాంటి కరెక్షన్స్ ఉన్నప్పుడు అక్కడే అందరు ఆఫీసర్స్ కూడా సైన్ చేయడం కూడా జరుగుతుంది. మీరు 163లో 160 అంటున్నారే, కానీ 2282 పేపర్లకు సంబంధించిన కరెక్షన్స్ జరిగితే ఎక్కడైనా ఒక దగ్గర మిస్టేక్స్ ఉన్నప్పుడు పై ఆఫీసర్ కరెక్షన్ చేయించేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇంత ట్రాన్స్పరెంట్ సిస్టమ్, ప్రతి ఒక్కరికి కూడా కేవలం 40 పేపర్లు మాత్రమే ఇచ్చే కరెక్షన్, మార్నింగ్ ఒక 20, ఆఫ్టర్నూన్ 20. మీ టైంలో లేవు అలాంటి సిస్టమ్స్ అన్నీ కూడా. సీసీ కెమెరాస్ పెట్టి ఎగ్జామినేషన్ సిస్టమ్ అంతా కూడా పకడ్బందీగా నిర్వహించినటువంటి పద్ధతి. అదేవిధంగా ఒక అభ్యర్థి బదులు ఇంకొక అభ్యర్థి రాయకుండా ఫేషియల్ రికగ్నైజేషన్ కానీ బయోమెట్రిక్ని కానీ పెట్టి ట్రాన్స్పరెంట్గా ఎగ్జామినేషన్ పెట్టినటువంటి పరిస్థితి. క్వశ్చన్ పేపర్స్ అన్నింటినీ కూడా తీసుకొని వచ్చి జంబుల్ చేసేసి పైన ఉన్నటువంటి వాళ్ళ నేమ్ కార్డ్స్ కానీ అవన్నీ తీసేసి దాని మీద ఈ బండిల్ స్లిప్ అన్నది ఒకటి పెట్టి 20 పేపర్ లెక్కన కరెక్షన్ చేయించేటువంటి ప్రాసెస్ని వైఎస్ఆర్సీపీ తీసుకొని వచ్చి చక్కగా దాన్ని తీసుకొని వస్తే దానికి కూడా మీరు చేసినటువంటి దగా డిఎస్సి కప్పిపుచ్చుకోవడానికి మీరు ఈ ఏపీపీఎస్సీని తీసుకొని వచ్చి చూపిస్తా ఉన్నారంటే మీ మనస్సాక్షికి మీరు ఆలోచించండి. మీరు ఎన్ని రకాల కుట్రలు చేస్తూ ఉన్నారు. ఒక్క ఎంక్వైరీ చేయించకుండా, ఒక్క ఎంక్వైరీ చేసి దాని మీద మీరు క్లీన్ చిట్ తెచ్చుకోకుండా ఈ పద్ధతులన్నీ మా మీద కేసులు పెట్టడం, అన్యాయంగా 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి టీచర్ల సంఘాల మీద సస్పెన్షన్ పెట్టడం, 2025 డిఎస్సీలో సెలెక్ట్ అయినటువంటి వారి చేత రోడ్డు మీదకు తీసుకొని వచ్చి ధర్నాలు చేయించడం, ఏపీపీఎస్సీలో అక్రమాలు జరిగినాయని చెప్పి డైవర్షన్ తీసుకురావడం, ఇన్ని రకాలైనటువంటి కుట్రల్ని మీరు చేస్తూ ఉన్నారంటే మీ మనసుకి మీకు అర్థమైంది మీరు తప్పులు చేసినారని చెప్పి. తప్పకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత నిష్పక్షపాతంగా అన్ని ఎంక్వైరీలు కూడా చేయడం జరుగుతుంది. న్యాయం జరిగేలాగా ఎక్కడ కూడా తప్పులకు అవకాశం లేకుండా వీటన్నింటి మీద కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయించడం కూడా జరుగుతుంది. ఈ లోపుగా అన్ని రకాలైనటువంటి పోరాటాలు, అటు పార్లమెంటులో చట్టాలు పార్లమెంటులో ప్రైవేట్ బిల్స్ వేయడం దగ్గర నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టులను అప్రోచ్ అయ్యి కొన్నిటి మీద రివ్యూలు, కొన్నిటి మీద రిట్ పిటిషన్లు వేయడం కాడి నుంచి, పిల్లల కాడి నుంచి ప్రతి ఒక్క పద్ధతిని కూడా వైఎస్ఆర్సీపీ ఎంచుకోవడం జరుగుతుంది, పోరాటం చేయడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మంత్రి నారాయణ గారి గురించి నేను ఒక మాట చెప్తా.
దేని మీద ఆయన చర్చకు వస్తాడో రమ్మని చెప్దాం. దేని మీద వస్తారో? అప్పుల మీద వస్తారా? కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి అవినీతి మీద వస్తారా? లేదా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో, టీడీపీ ప్రభుత్వంలో వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాల గురించి వస్తారా? ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి బెనిఫిట్స్ మీద వస్తారా? సంక్షేమ పథకాల మీద వస్తారా? ఆదాయం మీద ప్రభుత్వం ఎంత, అప్పట్లో ఎంత ఆదాయం, జిఎస్డిపి ఎలా ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, నికర ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, దేని మీద వస్తారు? మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి సార్. ఏదైనా డిఎస్సి మీద మీరు కనుక మాట్లాడదామంటే ఎస్ నేను వస్తా. లేదు మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి దోపిడీ గురించి మాట్లాడదామంటారా? వస్తా. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగ నియామకాల దగ్గర నుంచి ప్రభుత్వ ఉద్యోగంలో చేరినటువంటి ఉద్యోగులుగా ఉన్నటువంటి వారికి ఇచ్చినటువంటి బెనిఫిట్స్ గురించి కాడి నుంచి ప్రభుత్వం అప్పుడు ఇప్పుడు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి కానీ, అభివృద్ధి గురించి కానీ, లేదా ప్రభుత్వాలకి అప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి నికర ఆదాయాల గురించి కానీ, జిఎస్డిపి గురించి కానీ, దేని మీద మీరు చర్చకు వస్తారో రండి. రండి సార్. మీరు చదువుకున్నారు. అబద్ధాలు చెప్పడం, ప్రజల్ని మభ్యపెట్టడం అన్నది కరెక్ట్ కాదు. కుల మతాల మధ్యలో విద్వేషాలు నేను పెట్టాలనుకుంటే చాలాసార్లు మాట్లాడి ఉండేవాడిని. నారాయణ గారి గురించి చాలాసార్లు మాట్లాడి ఉండేవాడిని. కానీ సంస్కారం అడ్డొచ్చింది. మనం వ్యక్తిగత విషయాలు మాట్లాడకూడదు, వ్యక్తిగత విషయాలు మాట్లాడకూడదు, ప్రజలని రెచ్చగొట్టకూడదు, ప్రజల మధ్యలో విద్వేషాలు కలిగించకూడదు అని నాకు ఎంతమంది ఎన్ని చూపించినా చెప్పినా అవద్దు, మనకి రాజకీయంగా మాట్లాడదాం, ప్రజలకు అవసరమైనవి మాట్లాడదామని చెప్పడం జరిగింది. కానీ మీరేం చేస్తూ ఉన్నారు, మీరు ఏం చేస్తారు మీరు ఆలోచించుకోండి. రాబోయే రోజుల్లో మీరు చాలా వాటికి మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా కూడా మీరు మీ పద్ధతి మార్చుకొని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి మంది కాదని చెప్పి మీరు ఆలోచించుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి మీరు కనీసం మాట కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఉండదు, ఆయన చేసినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా. కాబట్టి మీరు చేస్తున్నటువంటి అమరావతిలో ఏం జరుగుతూ ఉంది, అమరావతిలో ల్యాండ్ స్కామ్స్ కానీ, ల్యాండ్ పూలింగ్ విషయంలో కానీ, వేల కోట్ల రూపాయలు మీరు అప్పులు తెచ్చినటువంటి దానిలో మీరు ఏదైతే సెల్ఫ్ సస్టైన్ సిటీని మీరు తయారు చేస్తా ఉన్నారు అని చెప్పి, ఆ సెల్ఫ్ సస్టైన్ సిటీ అనే పేరుతో మీరు ఏ విధంగా దాన్ని సెల్ఫ్ సస్టైన్ చేయగలరో, ఈ అప్పులను ఎలా తీరుస్తారో, దాని మీద మీరు ఎంత కమిషన్లు, ఎంత పర్సంటేజ్లు మీరు అడ్వాన్సులు ఇచ్చి మీరు తీసుకున్నారో, మీరు ఎక్కడైతే అలైన్మెంట్స్ వస్తాయో అక్కడ మీరు ఏ విధంగా మీకు సంబంధించినటువంటి బినామీ వ్యక్తుల దగ్గర మీరు ల్యాండ్ అక్వైర్ చేసినారో, ఇవన్నీ కూడా మాట్లాడితే మీరు బాధపడతారు. కాబట్టి మీరు విమర్శించేటప్పుడు మీరు ఒకసారి మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలి అని తెలియజేస్తున్నాను. వంద శాతం మీరు ఎంఈఓలు నా ఫోన్ రికార్డ్స్ నా దగ్గర ఉన్నాయి. ఎంఈఓలు టీచర్లకు ఫోన్ చేసి మీరు ఖచ్చితంగా మీరు ధర్నాలకు రావాల్సిందే, మీకు బస్ ఫెసిలిటీ ఇస్తామని చెప్పి ఎంఈఓలు మాట్లాడారో, ఏ డిఈఓలు మాట్లాడించారో మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. కాబట్టి వారు చేసినటువంటి ఒత్తిడితో ఈరోజు రావడం, వారు ధర్నాలు చేయడం ఎందుకు చేస్తూ ఉన్నారన్నది వారి మనసాక్షికి ఆలోచించుకోకుండా ఈరోజు ధర్నాలు చేస్తూ ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వండి, ప్రొఫెషనరీ పీరియడ్లో ఇవ్వండి, ఇంకా వారందరూ కూడా పర్మనెంట్ కాకముందే వారి విధంగా రాజకీయ ప్రసంగాలు చేయడం గౌరవం కాదని నేను ఆ భవిష్యత్తు ఉన్నటువంటి టీచర్లకి సవినయంగా మనవి చేస్తా ఉన్నాను.